హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? మీరంతా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. మీరు అడిగారని పార్ట్ 2 వీడియో తెచ్చేసాను. చలో చూద్దాం పూర్తి వీడియో. ఫస్ట్ ట్రయల్ వీడియో చూడండి, నచ్చితేనే పూర్తి వీడియో చూడండి. ఓకే, లైక్ అండ్ కామెంట్స్ ఖచ్చితంగా చేయండి. మీరు కాశీలో చూడాల్సినవి చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ ఖచ్చితంగా ఏందో చూసేయండి ఈ వీడియోలో. ఓకే, ఈ వీడియో చూడకపోతే చాలా మిస్ అవుతారు, ఖచ్చితంగా చూసేయండి. హాయ్, నమస్తే మీ అందరికీ. మీరు చూస్తున్నారు జబర్దస్త్ ఫ్యామిలీ. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే పార్ట్ 1 మీరు వీడియో చూస్తుంటారు, కాశీ వీడియో. చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్. అలాగే సపోర్ట్ చేస్తారని పార్ట్ 2 వీడియో తీస్తున్నాను. ఇది కాశీలో టౌన్లో తిరిగామన్నమాట. టౌన్లో తిరిగి అక్కడక్కడ ఏ ఫేమస్ టెంపుల్లో ఒక 4-5 చూసాము. ఆ వీడియో ఇప్పుడు నేను అప్లోడ్ చేస్తాను. తప్పకుండా ఈ వీడియో ఫుల్గా చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ పార్ట్ 3 వీడియో కూడా తీస్తాను. అందులో వచ్చేసి మన రామ్ మందిర్ ఒకటి ఉంది, రాముడిది, ప్లస్ సీతామాత భూమి లోపలికి వెళ్తుంది కదా, ఆ వీడియో కూడా ఉంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. తప్పకుండా వీడియో మొత్తం ఫుల్గా చూడండి. తప్పకుండా ఈ వీడియో కూడా లైక్స్, సబ్స్క్రైబర్స్ మీరు పెరగాలని కోరుకుంటున్నాను. లాస్ట్ టైం అయితే చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ది హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ వన్స్ అగైన్. మేము మా ఫ్యామిలీ ఎయిర్పోర్ట్కి వచ్చేసామండి. ఇంకా ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకొద్ది టైం ఉందన్నారు. సో మా వాళ్ళందరూ రౌండ్స్ కోసం బయటికి వెళ్ళారు. ఒకసారి ఎయిర్పోర్ట్ మొత్తం చూసొద్దామని నేను ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత రైనింగ్ పడుతుందో, ఫుల్ మంచుతో ఇదైపోయిందండి. ఇంకా ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో చూద్దాం ఇంకా ముందు. ఇంకా మేము లోపలికి వెళ్తున్నామండి. ఇక్కడ చెకింగ్ ఉంటుంది కొంచెం. ఆ చెకింగ్ అయిపోయాక లోపలికి వెళ్ళిపోతాము. ఓకే, సక్సెస్ఫుల్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మినీ ఎయిర్ప్లేన్ అనమాట, చూసారుగా, చిన్న ఇండిగో అనమాట. దీని తర్వాత ఇంకో ఫ్లైట్ ఎక్కాలి మేము. మాకు 2 ఫ్లైట్లు ఇచ్చారన్నమాట. సో అది ఇంకొద్ది పెద్దదిగా ఉంటుంది. ఇది మినీ ఫ్లైట్. ఓకే, ఇది సెల్ఫీ టైం. సో ఫోటో తీసుకుంటున్నాం. చాలా వరకు అందరికీ డౌట్ ఉంటుందండి, లగేజ్ లోపలికి అలౌ చేస్తారా లేదా అని. అంటే ఒక లైట్ వెయిట్ లగేజ్ అంటే బ్యాగ్ వేసుకుని వెళ్తున్నారు కదా, ఇలా అయితే సింపుల్గా క్యారీ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. మేమంతా అయితే కూర్చొనేసాము. మాది వచ్చి మినీ ఫ్లైట్ అనమాట. ఈ ఫ్లైట్ వచ్చేసి ఈ పక్క 2 సీట్స్, ఆ పక్క 2 సీట్స్. అదే ఇంకో ఫ్లైట్ ఉంది, అది ఈ పక్క 3 సీట్స్, ఆ పక్క 3 సీట్స్ అనమాట. ఓకే, ఇప్పుడైతే ఫ్లైట్ రెడీ అవ్వడానికి అవుతుంది. నేను వెళ్ళి కూర్చుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఇంకా ఫ్లైట్ స్టార్ట్ అయిందండి. చూడండి, హై స్పీడ్లో వెళ్తుంది. చాలా బాగా గాలి ఎగురుతుంది. చూడండి, ఉన్నట్టుండి ఎగురుతుందండి. ఇది లైఫ్లో ఒక్కసారైనా ఎంజాయ్ చేయాల్సిందే. ఇప్పుడు దాకా మీరు ప్లాన్ చేయకపోతే ఇప్పుడైనా ప్లాన్ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. హర హర శంభో శంకర.
ఒకసారి ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు రియల్ సౌండ్ వింటారా అండి, ఎలా ఉంటుందో చూడండి. ఇప్పుడు వాయిస్ కట్ చేస్తున్నాను. ఆ మబ్బుల్లో దూసుకుని పోతూ ఉంటే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఆ మజాని వేరే అసలు. చూడండి, ఆ వైట్ మబ్బుల్లో దూసుకుని పోతూ ఉంటే ఓకే అండి. ఇంకా మనం సాంగ్ నుంచి బయటకు వస్తే కాశీ వచ్చేసిందండి. ఇదిగోండి, ఇలా ఉంటుంది కాశీ. ఫస్ట్ వీడియో చూసుంటారు మీరు, చాలా బాగా లైక్స్ వచ్చాయి. ఈసారి కూడా సేమ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, ప్రతి ఇంటికి లైటింగ్స్ ఉన్నాయండి. ప్రతి ఇంటికి ఆ డెకరేషన్ చేస్తున్నారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ప్రతి ఇంటికి, ప్రతి షాప్కి చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఒక డిఫరెంట్ సిటీ అన్నమాట. ఇంకా నెక్స్ట్ డే అయిపోయిందండి, రెస్ట్ తీసుకునేసాం అందరం. ఇంకా టెంపుల్స్కి వెళ్దామని రెడీ అయిపోయాము. సో ఇప్పుడు ఫస్ట్ టెంపుల్కి వెళ్తున్నాం. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫుల్గా చూడండి, మిస్ అవ్వద్దు, ఎక్కడ వీడియో మిస్ అవ్వద్దు. మిస్ అయితే మటుకు చాలా మిస్ అయిపోతారు. దానివల్ల మీకు మళ్ళీ అర్థం కాదు. కంటిన్యూస్గా చూడండి. ఓకే, లెట్స్ వాచ్. ఒకవేళ మీరు ప్లాన్ చేసుకొని రావాలనుకుంటే డెఫినెట్గా వన్ వీక్ ప్లాన్ చేసుకోండి. లేకపోతే మీకు టైం సరిపోదు, చూడ్డానికి కూడా చాలా మీకు ఇదిగా ఉంటుంది. సో 1 వీక్ అయితే ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఫస్ట్ అయితే బిర్లా టెంపుల్కి వచ్చేసాము. ఈ టెంపుల్లో శివుడు లింగం ఉంటుందండి. సో ఫస్ట్ అది చూద్దాం. ఇంకా మీరు ఏమైనా కొనాలంటే ఇక్కడ షాపింగ్ అయితే ఉన్నాయి. డిఫరెంట్గా ఉన్నాయి. ఆ డెకరేషన్ చేస్తారు కదా మీరు ఇంటి ముందు, అలాంటివి అయితే ఇంకా చాలా ఉన్నాయి. చూసారు కదా. ఓకే, ఇంకా లోపలికి వెళ్దాం. ఈ టెంపుల్ పేరు కాశీ విశ్వనాథ్ బిర్లా న్యూ టెంపుల్ అండి. బిర్లా మందిర్ అన్నమాట. టెంపుల్ లోపలికి వెళ్దాం, దేవుణ్ణి దర్శించుకోండి. ఈ అదృష్టం అందరికీ దొరకదు. ఓ వావ్, పెయింటింగ్ చూడండి ఎంత బాగా వేశారో. సూపర్ కదా. ఇక్కడ ఆటో అతన్ని మేము కాంట్రాక్ట్గా మాట్లాడుకున్నామండి. పర్ డే 1000 రూపీస్ అన్నట్టు. అన్ని టెంపుల్స్ తిప్పుతా అన్నాడు. సో అలా ప్లాన్ చేసాం. నాకు మా ఫ్యామిలీకి ఈ టెంపుల్ చూడంగానే చాలా ఆనందం వేసిందండి. ఎక్సలెంట్. ఇదైతే ఒక రియాలిటీలో దేవుళ్ళు ఎలా చేశారు అనేది ఒక బొమ్మలతో మనకి మ్యూజియం పెట్టి చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మీరు ఇప్పుడు ఫుల్ వీడియో చూడండి. నేను అప్పటికి చాలా షార్ట్కట్లో లాగేస్తాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. సో అదిగోండి, ఇక్కడ బొమ్మ కనపడుతుంది కదా, ఋషిది కదులుతూ ఉంటారన్నమాట. ప్రతి బొమ్మ హైలైట్, అసలు ప్రతిది హైలైట్. ప్రతి ఒక్క బొమ్మ హైలైటే. ఒకసారి మీరే చూసి చెప్పండి నిజమా కాదా అనేది. ఓకే, ఇంకా పైన వచ్చేసి చూపిస్తాను పదండి. ఇది కింద అనమాట. ఒక్కొక్క దేవుడు ఫొటోస్, వాళ్ళ పేర్లు ఉంటాయి. మీలో ఎవరైనా ఈ టెంపుల్స్కి వచ్చుంటే ప్లీజ్ కామెంట్లో చెప్పండి. ఓకే, आप लोग कोई तो आके रहता तो కామెంట్ में बताइए. ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని నేను పెట్టే ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం. చూడండి, ఎక్సలెంట్. నెక్స్ట్ వీడియో ఇంకోటి పెడతాను, అది మటుకు అస్సలు మిస్ అవ్వద్దు మీరు. ఎందుకంటే అయోధ్య ఉంది కదా, మన రాముడు పుట్టిన ప్రదేశము అది, మరి మన సీతామాత ఉన్న ప్లేస్, ప్లస్ త్రివేణి సంగం, ఆ టెంపుల్, వాటర్ అంతా సూపర్ అండి. అసలు పడవలో వెళ్ళాలి. 3 నదులు కలుస్తాయన్నమాట. అక్కడ కూడా తీసుకుని వెళ్తాను. థర్డ్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను త్వరగానే. ఇప్పటికైతే సెకండ్ వీడియో రన్నింగ్ అవుతుంది, ఇది చూసేయండి ఫస్ట్. ఇప్పుడు మిది పైకి వెళ్దాం. ఈ ఫ్లోర్ పైకి వెళ్ళంగానే టికెట్ తీసుకోవాలండి. ఒక టికెట్ వచ్చి 1 పర్సన్కి 10 రూపీస్ అనమాట. ఇంకోండి ఇక్కడ స్ట్రైట్గా ఎలా ఉందో పూర్తి వీడియో
చూసి కామెంట్లు పెట్టండి ఖచ్చితంగా. ఓకే, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా కామెంట్ చేయండి. చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఒక్కొక్క దేవుడి బొమ్మని సూపర్గా చూపిస్తారు ఇక్కడ. చూడండి, సూర్పడక ముక్కు కోసేదన్నమాట, జస్ట్ ఎగ్జాంపుల్ కోసం. చూడండి, సీతామాతది స్వయంవరం అన్నమాట. వాళ్ళు పెళ్లి చేసుకున్నట్టు ఎంత చక్కగా చేశారో. బొమ్మలు కూడా చాలా క్యూట్గా ఉంటాయి. అసలు ఒక్కొక్కటి అని కాదు. ఇంకోటి కోప భావన అంట. ప్లస్ పక్కన మన రాముడు బొమ్మ చూడండి ఎంత బాగుందో, కాళ్ళు కడుగుతున్నట్టు. ఎక్సలెంట్. అసలు ఇలాంటి బొమ్మలే అన్ని చోట్ల ఉండాలి చెప్పాలంటే. వాళ్ళు యుద్ధం చేసుకుంటారు కదా, మీరు చూసే ఉంటారు. చూడండి, యాక్చువల్లీ నేను ఇక్కడ ఒక సాంగ్స్ పెట్టాను కానీ అది కాపీరైట్ అని పడింది. సో ఇంకా కాపీ పడుతుందనేసి నేను ఇంకా డిలీట్ చేసి ఇంకా మాట్లాడాల్సి వచ్చింది. చూడండి, రావణాసుడు మీకు తెలిసిందేగా. ఇది కూడా ఎక్సలెంట్ కదండి. మన ఫస్ట్ ట్రైలర్లో చూసుంటారు మీరు, రాధాకృష్ణుడు ఉయ్యాలు ఊగుతున్నట్టు. చూడండి, దండేస్తున్నట్టు. ఎక్సలెంట్ అండి. బొమ్మలు అందులో రియాలిటీగా కదులుతూ ఉంటాయి మెయిన్, అదే చాలా ఇంట్రెస్టింగ్. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి. తప్పకుండా ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ మిస్ చేయొద్దు. మీకు ఇలా టీవీలో చూస్తుంటేనే ఇలాగ ఉంది కదా, ఇంకా లైవ్గా చూస్తే మా కళ్ళు అయితే చెదిరిపోయాయి అసలు. ఎక్సలెంట్ కలర్ఫుల్ కార్టూన్స్ అన్నమాట, దేవుడి బొమ్మలు. ఇలాంటి ఒక మ్యూజియం పెట్టి ప్రతి స్కూల్లో అందరికీ దాన్ని తెలియజేయాలి యాక్చువల్ చెప్పాలంటే. కనీసం అలా కానప్పుడు మనమైనా పిల్లల్ని ఇలా తీసుకుని వెళ్ళి చూపించాలండి ఖచ్చితంగా. వాళ్ళకు ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ అని పెరుగుతుంది. చాలా వరకు పిల్లలకి స్పైడర్ మ్యాన్లు, హల్క్లు తెలుసు కానీ ఇలాంటి దేవుడి పేర్లే తెలియదు నిజం చెప్పాలంటే. కావాలంటే మీరు అడిగి చూడండి చిన్నపిల్లల్ని. మన కల్చర్ అంటేనే మర్చిపెట్టేట్ అయిపోతున్నారు. సో కొద్దిగా చూపించి ఇలా వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయండి. చూడండి, ఆ సభలాగా ఉన్నట్టు ఎక్సలెంట్ అండి బొమ్మలు. ఇంకా లైవ్గా చూడాలి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఎక్సలెంట్ అసలు. మన శంకర దేవుడు ఈశ్వరుడు అన్నమాట. హనుమంతుడు చూడండి ఎక్కడ కూర్చున్నారో. కిందేమో ఆయుర్వేద మందులు తయారు చేసినట్టు చేస్తున్నారు, హరికథలు వింటూ చేస్తున్నట్టు. ఇంకా ఇక్కడ సాంగ్స్ పెట్టి ఉంటారండి, కాకపోతే ఆ డిస్టర్బెన్స్లో ఆ సాంగ్స్ అస్సలు రికార్డ్ కావలేదన్నమాట. చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో ఆ వాయిస్ నేను కట్ చేయాల్సి వచ్చింది. మీలో కొంతమంది కొత్త వాళ్ళు ఉండొచ్చు. సో మీరు పాత వీడియోస్ మిస్ అయి ఉంటారు కాబట్టి ఈ లింక్ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను నేను. లింక్ క్లిక్ చేసి పాత వీడియోస్ చూడొచ్చు, లేదా యూట్యూబ్లో సెర్చ్ అయినా చేసి చూడొచ్చు. పాత వీడియోస్ కూడా చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. నేను కంపెనీ రియల్ సాంగే పెట్టగలనండి, కాకపోతే కాపీరైట్ పడిపోతుంది, అది కొందరు తెలుసు. సో అందువల్ల అడ్జస్ట్ అయిపోండి. చూసారు కదండి ఈ వీడియోలో ఉన్న దేవుడు
బొమ్మలు ఎంత చక్కగా ఉన్నాయో నిజం చెప్పండి, కామెంట్ చేసి చెప్పండి. జై శ్రీరామ్. ఇంకా ఉన్నాయి వీడియోస్. సో ఇప్పుడు ఒక టెంపుల్ అయిపోయింది, 2 టెంపుల్ అయిపోయింది, ఇప్పుడు 3 టెంపుల్కి వెళ్దాం. ఓకే, ప్లస్ వాచ్ కంటిన్యూగా చూస్తూ ఉండండి, ఎక్కడ మిస్ చేయదు. ఇప్పటికైనా కొత్తలు చూస్తుంటే మన పాత వీడియోలు కూడా చూడండి, చాలా బాగున్నాయి. పైనుంచి చూస్తే ఈ వ్యూ ఉందండి, చాలా బాగుంటుంది. ఇంకా బయటకు వస్తే ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ సత్యనారాయణ తులసి మానస మందిర్ అండి. ఖచ్చితంగా రండి, ఇది చూడకపోతే చాలా మిస్ అవుతారు. మీరే చూసారు ఆ వీడియో. ఇంకా 3rd టెంపుల్కి వెళ్దాం. లెట్స్ టైం వేస్ట్ చేయకుండా లెట్స్ వాచ్. ఓకే, ఈ టెంపుల్ కూడా వచ్చేసామండి. ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఒక సందు ఉంటుంది ఎదురుగా, ఈ సందులో ఉంటుందన్నమాట టెంపుల్. లోపలికి వెళ్ళాలి. ఏ టెంపుల్లో మీరు గెస్ట్ చేయండి, అప్పులోగా నేను చెప్తాను. ఏమైనా కావాలంటే చిన్న చిన్న బొమ్మలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళే ఇంటి ముందే అమ్ముకుంటూ ఉంటారు. ఇలాగా చూడండి, ఏ టెంపుల్లో గెస్ట్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. తర్వాత మీ గెస్సింగ్ కరెక్టా కాదో కన్ఫర్మ్ చేసుకోండి. కొద్దిగా ముందుకు వెళ్దాం. ఓకే, ఈ కొద్ది దూరం అయితే నడవాల్సి వస్తుంది. కొద్దిగా నడవలేని వాళ్ళంతా ఖచ్చితంగా చూసుకొని నడవాల్సి వస్తుంది. లెంతీ అనమాట ఆ సందు కూడా, ఆ వీధి పొడవుగా ఉంటుంది. ఇంకా షాపింగ్ అనమాట, షాపింగ్ పక్కనే ఉంటుంది, చిన్న షాప్ వాళ్ళది. ఏం కావాలో కొనుక్కోవచ్చు అక్కడ. చూడండి, టెంపుల్కి వచ్చేసాం. గవ్వలమ్మ అంటారు, తెలుసు కదా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. గవ్వలమ్మ టెంపుల్ చూడండి, వ్యూ. కాశీలో చాలా ఫేమస్ టెంపుల్ అండి, కౌడి మాతా టెంపుల్ అంటారు, అంటే గవ్వలమ్మ టెంపుల్. మన దాంట్లో చాలా బాగుంటుంది. తప్పకుండా రండి ఈ ప్లేస్కి వస్తే మటుకు. నేను అక్కడ వాళ్ళని అడిగాను అనమాట, ఏమైనా ఇక్కడ వీడియో తీసుకోవచ్చా అని. తీసుకోవచ్చు, పర్లేదన్నారు. సో ఈ రికార్డింగ్ చేశాను. చూడండి, మీకోసం ఇచ్చేసాను. గవ్వలమ్మ టెంపుల్ లైవ్గా చూపిస్తాను చూడండి. లోపల దేవత బొమ్మ కూడా ఉంటుంది. జై గవ్వలమ్మ మాత. చూడండి, దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఏ వీడియో మిస్ చేయొద్దు, మీరు మొత్తం చూడండి, కంటిన్యూ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అన్నీ తెలుస్తుంది. సెకండ్ ఇది ఈజీగా ఉంటుంది. చూడండి, దేవత మాట. జై గవ్వలమ్మ మాత. లెస్ చూసారు కదా. ఇప్పుడు ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్ కూడా చాలా క్యూట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూడండి, థర్డ్ వీడియో అది మటుకు అస్సలు మిస్ అవ్వద్దు. సూపర్ వీడియో అనమాట. ఈ టెంపుల్ పేరు త్రిదేవ్ మందిర్ అండి. ఇది కూడా చాలా ఫేమస్ ఇక్కడ. తప్పకుండా రండి చూడడానికి. बाहर है, आधा आके गया था. ఇది ఇంకో టెంపుల్ అండి. ఇందులో శివుడు టెంపుల్స్ చాలా ఉన్నాయి లోపల, లింగాలు. ప్లస్ ఇంకో టెంపుల్ కూడా ఉందండి, మృత్యుంజయ టెంపుల్ అని. అంటే బావి లోపల వాటర్ ఉంటాయి. కొన్నిట్లో కెమెరా అలౌ చేయలేదు, సో చాలా వరకు వీడియో తీయలేదన్నమాట, టెంపుల్లోకి అలౌ లేదనేసి. సో ఈ వీడియో అయితే చూడండి.
से राके चौहान की अरे तेरे को YouTube मालूम टीवी मालूम उसमें आता तू अच्छा जल्दी बोल। हेलो गाइस, बैक टू न्यू वीडियो। आप इनको सब्सक्राइब एंड लाइक करके जाइएगा। हाँ। ये इतने मेहनत से ब्लॉग बनाते हैं आप लोग के लिए, तो इनको लाइक सब्सक्राइब जरूर करिएगा एंड शेयर कमेंट जरूर करिएगा। अरे कैसा इतना रुक नहीं सका बोला रे तू। ఇంత దూరం మీరు వీడియో చూశారు కాబట్టి మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది। థ్యాంక్ యూ సో మచ్ అండి। మరి నెక్స్ట్ వీడియో మన అయోధ్య పార్ట్ 3 వస్తుందండి। మన రాముడు గారు ఎక్కడ పుట్టారో వాళ్ళది ప్లస్ మన సీతామాత భూమి లోపలికి వెళ్తుంది కదా ఆ వీడియో ప్లస్ త్రివేణి సంగమం అని 3 నదులు కలుస్తాయన్నమాట। 3 నదులు కలిసే ప్లేస్ ఆ వీడియో కూడా ఎక్సలెంట్గా వచ్చింది। తొందరలో అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి। థ్యాంక్ యూ సో మచ్।